హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 56వ భాగం. వామనావతార కథ. శ్రీహరి వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి వద్దకు బయలుదేరి వెళ్ళుట. శ్రీహరి దేవతలతో కలిసి సాగర మథనం చేయాలని చెప్పాడని అన్న నారదుడి మాట విని ప్రహ్లాదుడి మనువడు బలిచక్రవర్తి దానవుల అధిపతిగా క్షీరసాగర మథనములో దేవతలతో కలిసి పాల్గొన్నాడు. తాత ప్రహ్లాదుని వలె బలిచక్రవర్తి అసురుడైన మహావిష్ణువుపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు. శ్రీహరి కూర్మావతారం ధరించి మంధర పర్వతము సముద్రములో మునగకుండా సహకరించినందుకు బలిచక్రవర్తి సంతోషించారు. కానీ అమృతం పుట్టగానే జగన్మోహిని అవతారము ధరించి కేవలం దేవతలకే పంచి దానవులను మోసము చేయడముతో బాధపడ్డాడు. శ్రీహరిని దానవులను సమానంగా చూడకుండా దేవతల పక్షపాతి అయినందుకు నిందించాడు. మహావిష్ణువు భక్తుడి నిందను భరిస్తూ చిరునవ్వుతో, బలిచక్రవర్తి, నీవు నా ప్రియ భక్తుడివి, మీ తాతగారైన ప్రహ్లాదుని వలె నాకు అత్యంత ఇష్టుడివి. ఒక్క విషయము గమనించు, దానవులు అసురులు నీలాగే మంచివారు కాదు. అనుక్షణం దాయాది ద్వేషముతో దేవతలను అన్యాయంగా ఓడించడానికి ప్రయత్నిస్తుంటారు. అమృత కలశం వెలువడగానే దానవులు తీసుకొని పారిపోవటం ఎందుకు? అలా చేయకపోతే నేనే దేవదానవులకు సమంగా పంచి ఉండేవాడిని. ధర్మ రక్షణ కోసం ఆనాడు మీ తాత ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుని సంహరించక తప్పలేదు. ఈనాడు అదే ధర్మరక్షణ కోసం అమృతం దానవులకు దక్కకుండా చేశాను. ధర్మ పరిరక్షణలో నేను తన పరభేదము చూడను. అందరూ నాకు సమానులే. ధర్మము పాటించే నిన్ను త్వరలో ఉద్ధరిస్తాను అని అదృశ్యమయ్యాడు. దేవతల చేతిలో ఓడి పాతాళానికి పరిమితమైన బలి చక్రవర్తికి విజయం చేకూర్చడం కోసం రాక్షస గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత విశ్వజిత్ యాగము చేయించాడు. యాగ సమాప్తిలో అగ్ని భట్టారకుడు ప్రత్యక్షమై బలికి సూర్యుని గుర్రాలు వంటి గుర్రాలు కలిగిన దివ్య రథము, అక్షయ తూణీరము కల దివ్య ధనస్సు, దివ్య కవచం ఇచ్చాడు. ధర్మ పరిపాలన చేసే బలిచక్రవర్తి దివ్య ఆయుధాలతో అమిత బలసంపన్నుడైనాడు. శుక్రాచార్యుడి ఆశీస్సులు, మార్గదర్శనముతో అపార సైన్యముతో అమరావతిపై దండయాత్ర చేశాడు. దేవగురువు బృహస్పతి బలిచక్రవర్తి అపార శక్తి, దైవానుగ్రహం కలిగి ఉన్నాడని, అతనిని ఓడించటం అసాధ్యమని గ్రహించి ఇంద్రాది దేవతలను స్వర్గం వదిలి పారిపోమ్మన్నాడు. సమయం వచ్చే వరకు భూలోకపు అడవులలో దాక్కొని ఉండమన్నాడు. ఇంద్రాది దేవతలు పారిపోవడంతో స్వర్గము బలిచక్రవర్తి హస్తగతమయ్యింది. పాతాళం, భూమండలం, స్వర్గము జయించి బలిచక్రవర్తి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. భూమిపై రాజ్యం, రాజధాని ఏర్పరచుకొని ముల్లోకాలను ధర్మబద్ధంగా పరిపాలించసాగాడు. దానవులు అసురులు ఎవరు దుష్కర్మలు చేయకుండా జాగ్రత్త వహించాడు. యజ్ఞయాగాదులు చేస్తూ దేవాధిదేవులైన త్రిమూర్తులను సంతృప్తిపరిచాడు. ఇంద్రాది దేవతలకు తమ స్వర్గం తిరిగి పొందే అవకాశం కనిపించక తల్లి అదితికి తమ బాధ చెప్పుకొన్నారు. దేవతలు దీనులై అడవుల్లో జీవించటము చూసి అదితి దుఃఖపడింది. భర్త కశ్యపునితో తన కుమారులు పడుతున్న కష్టాలు చెప్పి వారికి తిరిగి స్వర్గము, పూర్వ వైభవం లభించే ఉపాయము చెప్పమంది. కశ్యపుడు ఆనాడు దానవులను మోసము చేసినందుకు ఈనాడు దేవతలు అనుభవిస్తున్నది కర్మ ఫలం. పుత్ర వ్యామోహము విడిచిపెట్టుము, ఇదంతా విష్ణు మాయా విలాసం అని చెప్పాడు. అదితి వదలకుండా దేవతలకు స్వర్గము లభించే మార్గము చెప్పమని ప్రాధేయపడటముతో కశ్యపుడు, అదితి, శ్రీహరిని భక్తితో పూజించు, ఆయనే నీ కుమారుల కష్టాలు తీర్చగలడు. ఇందుకు కేవలం వాయుభక్షణ చేస్తూ నారాయణ వ్రతం చేయమని మార్గదర్శనం చేశాడు. అదితి తన భర్త కశ్యపుడు చెప్పినట్లు నియమ నిష్ఠలతో నారాయణ వ్రతం చేసింది. శ్రీహరి ప్రత్యక్షమై
అదితి మాత నీ కుమారుల కష్టాలు తీర్చడానికి వారికి సోదరుడిగా నీ కడుపున జన్మించి నీ కోరిక తీరుస్తాను అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అన్నట్లే కశ్యప మహర్షి తేజస్సుతో అదితి గర్భవతి అయ్యింది. 9 మాసాలు పూర్తి అయిన తరువాత భాద్రపద శుక్ల ద్వాదశి రోజున శ్రవణ నక్షత్రములో అభిజిత్ ముహూర్తములో వామన రూపములో విష్ణువు అదితికి జన్మించాడు. బాలునిగా పుట్టిన నారాయణుని చూసి సకల జగత్తు ఆనందించింది. ప్రకృతి పరవశించింది. దేవతలు, మహర్షులు, దేవర్షులు విచ్చేశారు. ఉపనయన వయస్సులో ఉన్న వామనునికి బృహస్పతి యజ్ఞోపవీతం ధరింపచేశాడు. సూర్యుడు గాయత్రి మంత్రం ఉపదేశించాడు. తండ్రి కశ్యపుడు మేంజిని మొలత్రాడు, తల్లి అదితి కౌపీనం ధరింపచేశారు. భూదేవి జింక చర్మం, చంద్రుడు దండం, ఆకాశదేవత ఛత్రము, బ్రహ్మ కమండలము, సరస్వతి జపమాల, సప్త ఋషులు దర్భలు పవిత్రాలు ఇచ్చారు. కుబేరుడు భిక్షాపాత్ర ఇవ్వగా అన్నపూర్ణ భవానీదేవి పూర్ణ భిక్ష పెట్టింది. వామనుడు అందరికీ నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. వచ్చిన మహర్షులు బలి చక్రవర్తి నర్మదా నది ఉత్తర తీరములో గురువు శుక్రాచార్యుని ఆదేశముతో ఆధ్వర్యములో మహాయాగము చేస్తున్నాడని వామనునికి చెప్పారు. వామనుడు తల్లి తండ్రులకు నమస్కరించి తల్లి కోరిక తీర్చడానికి బలి చక్రవర్తి వద్దకు వెళ్ళి వస్తానని అనుమతి ఆశీర్వాదం తీసుకున్నాడు. దేవతలు, మహర్షులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే వామనుడు బలి చక్రవర్తి వద్దకు బయలుదేరాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.